ఇక రెండో విడత గ్రామ సంగ్రామం మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే గ్రామాల్లో పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద పల్లె ప్రజలు బారులు తీరారు. విధిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్లను కూడా ఎన్నుకుంటారు. ఇక రెండో విడతలో మొత్తం 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వీటిలో 5 గ్రామ పంచాయతీలకు వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 2 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. మరో 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 3911 గ్రామాల్లో ఇవాళ పోలింగ్ కొనసాగుతోంది. స్టేట్ ఎలక్షన్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పై పూర్తి సమాచారాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్? రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రారంభమైంది. మొత్తంగా 4,000కు పైగా గ్రామ పంచాయతీలో ఈ రోజు సర్పంచ్ తో పాటు వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఉదయం 9 గంటల వరకు 22.57% పోలింగ్ నమోదైనట్టుగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మొదటి విడతలో చిన్న చిన్న ఘటనలు మినహా మొదటి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడు రెండో విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఎందుకంటే రెండో శనివారం, ఆదివారం 2 రోజులు సెలవులు కావడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఉన్నటువంటి జిల్లాలో వెళ్లేటువంటి ఓటర్లంతా కూడా బారుతీరి గ్రామ పంచాయతీలకు వెళ్లి ఎన్నికలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, దిగ్గెత్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. 2 రోజుల సెలవుల కారణంగా పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు కూడా నిన్న సాయంత్రం నుంచే వెళ్లినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా దాదాపు 40,000 బ్యాలెట్ బాక్స్ లు ఈ రెండో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ లో ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించినటువంటి అంశంలో కూడా దాదాపు బీఆర్ఎస్ హవా కొనసాగింది. గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాల నుంచి అమలు చేయకపోగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. మొదటి విడత ఎన్నికల్లో, రెండో విడత ఎన్నికలతో పాటు మూడో విడత ఎన్నికల్లో కూడా అదే మాదిరి ఫలితాలు వస్తాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మొత్తంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అటు రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎవరికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవడంతో ఖచ్చితంగా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, వచ్చే ఏ ఎలక్షన్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ కలగనున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కి పట్టం కట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థుల మెజార్టీ స్థానాల్లో గెలుపొందినటువంటి సూర్యాపేట జిల్లాలో మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా మురికి కాలువలో కొట్టుకుని పోతున్నటువంటి దానిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అవి ఎన్నికల అధికారులు, అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు కూడా వాటిని భద్రపరచడంలో నిర్లక్ష్యం వహించినట్టు కారణంగా వాటిపైన యాక్షన్ కూడా తీసుకుంది. సమగ్ర నివేదిక సమర్పించాలంటూ కూడా నల్గొండ కలెక్టర్ కు ఇటు ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఎన్నికల పోలింగ్ లో బారు తీరినటువంటి ఓటర్లంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇటు వృద్ధులు ఉదయాన్నే చలిని సైతం లెక్క చేయకుండా ఉదయాన్నే ఓట్లు వేసేందుకు కూడా బారు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తి స్థాయి పోలింగ్ ఫలితాలు కూడా జరగనున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఈ రోజు రాత్రికి ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. మొత్తంగా రెండో విడత పోలింగ్ అనేది ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగానే కొనసాగుతుంది. థాంక్యూ కిరణ్.